ఆర్థోపెడిక్ డిపార్ట్మెంట్లో అత్యంత ఇంపార్టెంట్ ట్రీట్మెంట్ మొడాలిటీ ఏమిటంటే ఫిజియోథెరపీ. అంటే నాన్ సర్జికల్ వే ఆఫ్ ట్రీటింగ్ ద థింగ్స్. మరి ఏ ఫిజియోథెరపీ ఎప్పుడు చేయాలి, ఎటువంటి ఎక్సర్సైజ్ ఎప్పుడు చేయాలి అనేది చాలా పెద్ద టాపిక్ కాబట్టి రెండు విషయాల గురించి మనం మాట్లాడుకుందాం. అందరికీ నమస్కారం. నా పేరు డాక్టర్ కె సతీష్ కుమార్, స్పెషాలిటీ ఆర్థోపెడిక్ సర్జన్, V9 హాస్పిటల్స్, బేగంపేట్. నూటికి 90 మందిని ఇబ్బంది పెట్టేది ఏమిటంటే నడుము నొప్పి, మోకాళ్ళ నొప్పి. ఈ రెండిటికి ఒక కారణం ఏమిటంటే ఆస్టియోపోరోసిస్, ఎముకలు బలహీనపడడం. మోకాళ్ళ నొప్పిలో ప్రధానమైన రెండు కారణాలు ఏమిటంటే మోకాలు అరుగుదల, మోకాలు బలహీనత. అంటే ఆస్టియో ఆర్థరైటిస్, ఆస్టియోపోరోసిస్. బ్రాడ్గా చెప్తాను చూడండి. ఆస్టియో ఆర్థరైటిస్ ఉన్నప్పుడు మోకాళ్ళ మీద కానీ, జాయింట్ల మీద కానీ, శరీరం మీద కానీ లోడ్ పడని ఎక్సర్సైజెస్ చేయాలి. అంటే ఓపెన్ కైనమాటిక్ చైన్ ఎక్సర్సైజెస్ చేయాలి. ఎముక బలహీనంగా ఉన్నప్పుడు శరీరం మీద బరువు పడే ఎక్సర్సైజ్ చేయాలి. ఎందుకు? మనము ఎముకల మీద ఎంత బరువు పడేస్తూ ఉంటే రక్తంలోంచి ఎముకలు అంత కాల్షియాన్ని పుంజుకుంటూ ఉంటాయి అన్నమాట, ఎముక గట్టి పడడానికి. అందుకని ఆస్టియోపోరోసిస్ ఉన్నప్పుడు ఈ ఎముకల మీద లోడ్ పడే ఎక్సర్సైజెస్ చేయాలి. ఆస్టియో ఆర్థరైటిస్ ఉన్నప్పుడు ఎముకల మీద లోడ్ పడని ఎక్సర్సైజ్ చేయాలి. మరి ఎముకల మీద లోడ్ పడని ఎక్సర్సైజెస్ అంటే ఏమిటి? కూర్చొని చేసే ఎక్సర్సైజెస్. కూర్చొని మోకాలు మర్చుకోవడం, చాపడం. తర్వాత స్టాటిక్ సైకిల్ ఎక్సర్సైజెస్, తర్వాత స్విమ్మింగ్ ఎక్సర్సైజెస్. ఈ మూడు మోకాళ్ళ మీద లోడ్ పడని ఎక్సర్సైజెస్. హిప్ జాయింట్ కూడా అదే వర్తిస్తుంది అనమాట. మరి సైక్లికల్ మూవ్మెంట్ చేయడం వల్ల జాయింట్ అరిగిపోతుందా? ఎప్పటికీ అరిగిపోదు. అది చాలా జాయింట్ సైక్లికల్ మూవ్మెంట్ తోటి ఎక్కువగా సైనిబుల్ ఫ్లూయిడ్, న్యాచురల్ సైనిబుల్ ఫ్లూయిడ్ ఉత్పత్తి అయ్యే అవకాశం ఉంది. కాబట్టి సైక్లింగ్ అనేది అరుగుదలకి చాలా మంచి ఎక్సర్సైజెస్. మరి చేయకూడనివి ఏమిటి? బస్కీలు తీయడం లాంటివి, మెట్లెక్కి దిగడం లాంటివి, కింద కూర్చొని లేవడం లాంటివి మంచివి కాదు. మరి వాకింగ్ చేయవచ్చా? మీ మోకాలు, మీ నొప్పి ఎంత పర్మిషన్ ఇస్తే 1/2 కిలోమీటరా, 100 మీటర్ల, 200 మీటర్ల, 4 కిలోమీటర్ల ఆ పెయిన్ థ్రెషోల్డ్ని అబ్జర్వ్ చేసుకొని మోకాలు నొప్పి పెరగకుండా అది చేసుకోవడం అనేది చాలా మంచిది. తర్వాత వీటికి రివర్స్ అంటే మోకాళ్ళ మీద లోడు పడే ఎక్సర్సైజెస్ రన్నింగ్, జాగింగ్, బ్రిస్క్ వాకింగ్, స్ట్రెంథెనింగ్ ఎక్సర్సైజ్ అనేవి ఆస్టియోపోరోసిస్ కి మంచిది. ఇక్కడ ఈ రెండు ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు కానీ, హార్ట్ కండిషన్ ఉన్నప్పుడు మీ కార్డియాలజీ డాక్టర్ గారిని అడిగి ఎక్సర్సైజ్ టాలరెన్స్ తెలుసుకొని ఆ టాలరెన్స్ ప్రకారం చేస్తే ఏ విధమైన ఇబ్బంది లేదు. అసలు చేయకూడదని లేదు, అసలు బంద్ చేయాలని లేదు. టాలరెన్స్ తెలుసుకొని హార్ట్ మీద లోడ్ ఎంత పడుతుంది, మీకు ఈ మధ్యలో ఏమైనా స్టెంట్స్ వేశారా, లేదా టైట్ లీజన్స్ ఏమన్నా ఉన్నాయా, మీకున్న లీజన్స్ని మెడికల్ మేనేజ్మెంట్ చేస్తున్నారా అనేది తెలుసుకున్న తర్వాత చేసుకోవచ్చు. మరి ఫిజియోథెరపీ ఎప్పుడు చేయాలి? ఆపరేషన్ చేయించుకోవడానికంటే ముందు చేయాలి, ఆపరేషన్ చేసిన తర్వాత చేయాలి. పెరి ఆపరేటివ్ పీరియడ్లో ఎంత బాగా చేస్తే భవిష్యత్తు అంత బాగా ఉంటుంది. ఫిజియోథెరపీ కానీ పర్ఫెక్ట్గా చేస్తే స్టేజ్ 4 ఆస్టియో ఆర్థరైటిస్లో చేయాల్సిన జాయింట్ రీప్లేస్మెంట్ కూడా పోస్ట్ పోన్ చేయవచ్చు. తప్పించుకోలేము కానీ పోస్ట్ పోన్ చేసుకోవచ్చు. ఆపరేషన్ తర్వాత ఉండే నొప్పులు కూడా చాలా తక్కువగా ఉంటాయి. ఎర్లీగా మనము నార్మల్ లైఫ్ స్టైల్లోకి, నార్మల్ వాకింగ్ స్టైల్లోకి వచ్చే అవకాశం ఉంది. ఇది కాకుండా ఎన్నో రకాల స్పోర్ట్స్ ఇంజరీస్ కూడా ఫిజియోథెరపీ అనేది చాలా బెస్ట్ ట్రీట్మెంట్. కాకపోతే ప్రాపర్ డయాగ్నోసిస్, ప్రాపర్ ట్రైనింగ్, తర్వాత కస్టమైజేషన్ ఆఫ్ ది ఫిజియోథెరపీ ఎక్సర్సైజెస్ చేస్తే రిజల్ట్ పర్ఫెక్ట్గా వచ్చే అవకాశం ఉంది.